ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను లావుగా ఉంటే ఎందుకు, సన్నగా ఉంటే ఎందుకు? అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? వదినా, ఏంటి? వాళ్ళేదో కామెంట్ చేశారని నువ్వేం ఫీల్ అవ్వద్దు వదినా. వదిలేయండి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. లైట్ తీసుకో వదినా. నేనేం ఫీల్ అవ్వడం లేదు బాబీ. నాకు తగ్గాలనే ఉంది, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేకపోతున్నాను. దానికి నేనేం చేయను బాబీ. వదినా, ఆకాశంలో చందమామ నిండుగా ఉంటేనే అందం, నువ్వు ఇలా ఉంటేనే అందం. అంతేనంటావా? అంతే వదినా. బాబీ, నా మీద నీకున్న కన్సర్న్ మీ అన్నయ్యకుండదు. మీ అన్నయ్య కూడా బయట వాళ్ళలాగే అప్పుడప్పుడు నా లావు గురించి కామెంట్ చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని కామెంట్ చేస్తే ఆ వెధవల్ని వాయించేసావు కదా, అలాగే ఒక మంచి ముహూర్తం చూసుకొని అన్నయ్య కూడా రేవు పెట్టేశావు అనుకో, ఇంకెప్పుడు నేను కామెంట్ చేయడు. అవును బాబీ, నువ్వు పంతులు గారికి ఫోన్ చేసి ఒక మంచి ముహూర్తం ఎప్పుడుందని కనుక్కో. ముహూర్తాలా? దేనికొదినా? ఏ, మీ పాపకి పేరు పెట్టవా? బారసాల చేయవా? అవును కదా, మర్చిపోయాను వదినా. ఇప్పుడే చేస్తాను. అవును బాబీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను లోకేశ్వరి కనపడడం లేదు. పాప నిద్రపోతోందా? తెలీదు వదినా, నేను బయట నుంచి ఇప్పుడే వచ్చాను. లోకేశ్వర్ ఇంట్లో లేదే, పాపని తీసుకుని గుడికెళ్ళింది. గుడిక ఒక్కతే అలా వెళ్ళిందమ్మా? అబ్బే, ఒక్కతే వెళ్ళలేదులేరా, ప్రసూనామ పిన్నిని కూడా తోడు తీసుకెళ్ళింది అది. ఓకే సరే వదినా, నేను కాల్ చేస్తాను. లోకేశ్వరి గుడికెళ్ళిందా? దానికంత భక్తి లేదే. గుడి వంక పెట్టుకొని ఇది మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.